వీళ్ళు చాలా ప్రత్యేకమైన వ్యక్తులండి. సార్. అంటే మొత్తం ఒక నేర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వ్యక్తులు వీళ్ళు. ఆ, మామూలు సాధారణమైన వ్యక్తులు కాదు వీళ్ళు. ఉమ్. కృష్ణమోహన్ రెడ్డి గురించి చెప్పాలి అంటే మామూలు అబూ సలేం గుర్తున్నాడు కదా మీకు? యా సార్, మీరు ఎక్కడికో పోయారు. అబూ సలేం కేసులో ఆ, ఆ మోనికా బేడి అని ఒక సినిమా అవును యాక్ట్రెస్ ఉండేది. అవును, గతంలో అవును. ఆమె దొంగ పాస్పోర్ట్ తీసుకున్నది. ఉమ్. ఎక్కడ? కర్నూలు నుంచి. ఓకే. కర్నూలు నుంచి అక్కడ ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టి దొంగ పాస్పోర్ట్ తీసుకున్నది. ఆ, ఆ దొంగ పాస్పోర్ట్ ఇచ్చింది ఎవరో తెలుసా పవన్ గారు? సార్. కృష్ణమోహన్ రెడ్డి. అబ్బా, అంత లింక్ ఉన్నది. అప్పుడు కర్నూలులో ఈయన ఎంఆర్ఓగా ఉండేవాడు. అంటే మామూలుగా లేదా చరిత్ర? అంటే మీరు మీరు ఆలోచించుకోండి పవన్ గారు, సార్. ఎంత నేర పూరిత వ్యక్తులో వీళ్ళు, ఎన్ని సంవత్సరాల నుంచి నేరాలు చేస్తున్నారో మీరు ఒక్కసారి అది తెలుసుకుంటే ఉమ్. నిజంగా మన వ్యవస్థ మీద మనకు కోపం వస్తుందండి. సార్. అంటే మోనికా బేడీకి ఒక రాంగ్ రెసిడెన్స్ సర్టిఫికెట్ ఇచ్చిన వ్యక్తి ఉమ్. ఇంత పెద్ద పొజిషన్ లో ముఖ్యమంత్రి కార్యాలయంలో చక్రం తిప్పే స్థాయికి వచ్చాడు అంటే కార్యాలయంలో, ఇంట్లో కూడా. వ్యవస్థ మన 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 వ్యవస్థలో ఎంత ఎంత లోపం ఉందో మనం ఒకసారి ఆలోచించుకోవాలండి. ఉమ్. అటువంటి కృష్ణమోహన్ రెడ్డి అంటే ఒక రాంగ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇచ్చిన, అంటే ఒక అంతర్జాతీయ స్మగ్లర్ కి హెల్ప్ చేసిన వ్యక్తి ఇక్కడ వచ్చి సీఎం ఆఫీస్ లో జగన్మోహన్ రెడ్డి టైంలో కూర్చొని మొత్తం చక్రం తిప్పి ఇప్పుడు ఈ ధనుంజయ రెడ్డి అండి, ఆయన ఐఏఎస్ ఆఫీసరు, ఆయన మాత్రం ఒకందుకు అప్రిషియేట్ చేయాలి. ఆయన మన కోరిక ఒకటి తీర్చాడు. ఎట్లా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో ఐఏఎస్ ఆఫీసర్లు అరెస్ట్ అయ్యారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైంలో ఐపీఎస్ ఆఫీసర్లు అరెస్ట్ అయ్యారని మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. అవును. జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అరెస్ట్ అవుతారు అని ప్రూవ్ చేసిన వ్యక్తి ధనంజయ రెడ్డి అండి. ఓకే. మొత్తం అసలు అంత వ్యవస్థ మొత్తాన్ని గుప్పెటలో పెట్టుకొని రఘురామకృష్ణరాజుని లాకప్ లో పడేసి కొట్టిన దగ్గర నుంచి, సినిమా నటి కాదంబరి జత్వాని కిడ్నాప్ చేసిన దగ్గర నుంచి, ఈ కేసులన్నిటికీ కూడా మూల సూత్రధారి ఈ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అండి. ఓకే. అంటే ఎన్ని నేరాలు వీళ్ళు చేశారు అంటే ఇవి మనకి తెలిసిన నేరాలు, మనకి బయటకు వచ్చిన నేరాలు ఇవి కాకుండా ఎన్ని చేసి ఉంటారు, ఎన్ని కుట్రలు పన్నుంటారు, ఎన్ని అఘాయిత్యాలు చేసి ఉంటారు. సార్, ఈ కృష్ణమోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కూడా పనిచేస్తారు కదా సార్ వాళ్ళ దగ్గర? మన ఉడానా ఇది మన కడప అర్బన్ డెవలప్మెంట్ దాంట్లో కూడా పనిచేసి ఉన్నట్టున్నారు. మొత్తం వీళ్ళందరూ కూడా ఇదొక ఆర్గనైజ్డ్ గ్యాంగ్ అండి వీళ్ళు. ఓకే. మొత్తం ఎప్పుడు వీళ్ళు అధికారంలోకి తండ్రి అధికారంలోకి రాగానే వచ్చారు, అక్రమాలు చేశారు, కొల్లగొట్టారు, మళ్ళీ కొడుకు అధికారంలో రాగానే మళ్ళీ వచ్చారు, ఇంకా టాప్ పొజిషన్స్ లోకి వచ్చారు. ఇప్పుడు ఈజీ అయిపోయింది వాళ్ళకి పని. ఓకే. చాలా చాలా ఈజీ అయిపోయింది, సులభంగా అయిపోయింది. మొత్తం ఎవరిని రానివ్వకుండా దగ్గరికి వాళ్ళు మొత్తం డీల్స్ మాట్లాడుకొని సెట్ అయితేనే పిలిచేవాళ్ళు. డీల్స్ సెట్ కావాలి. ఏదన్నా ఒక ఆఫీసర్ కి ఏదన్నా పోస్టింగ్ కావాలి, నాకు అక్కడ వేయండి, నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నువ్వెవడి ఐఏఎస్ ఆఫీసర్లకి నువ్వు వచ్చి మమ్మల్ని అడుగుతావా? మేము వేసిన చోట నోరు మూసుకొని పని చేయాలని చెప్పి ఇదే ధనంజయ రెడ్డి చెప్పేవాడు ఐఏఎస్ ఆఫీసర్లకి, తనకన్నా సీనియర్ అయిన ఐఏఎస్ ఆఫీసర్లకి. ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు క్యూలు కట్టారు. నిజంగా ఈ